ఈరోజు మన నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పోస్ట్ ఖాళీగా ఉన్న స్పెషల్ మీటింగ్ని కండక్ట్ చేసి ఈ యొక్క మేయర్ పోస్ట్ని పిలుపుకోవడానికి ఈ యొక్క ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రపోజల్స్ ఇన్వైట్ చేస్తున్నాం. మేయర్ పోస్ట్కి ఒకరిని మీరు ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో ప్రపోజ్ చేయవలసిందిగా ప్రపోజల్ ఇన్వైట్ చేస్తున్నాం. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దేవరకొండ సుజాత గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ముగ్గురు యొక్క ఆలోచన మేరకు దేవరకొండ సుజాత గారిని నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మిగిలి ఉన్నటువంటి 9 నెలల కాలం దేవరకొండ సుజాత గారు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి నూతన మేయర్ అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థ నారాయణ సార్ గారి సొంత నగరపాలక సంస్థ ఒకవైపు, శ్రీధరన్న అభివృద్ధి పదంలో రాష్ట్రంలోని ఒక మార్కు చూపిస్తున్నటువంటి శ్రీధరన్న మరోవైపు, కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఒకవైపు, ఇక్కడ అందరితో కలిసి పనిచేస్తున్నటువంటి మా కార్పొరేటర్లు అందరితో కలిసికట్టుగా రాబో ఈ 9 నెలల కాలం పాటు పెద్దలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు మరి అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ మున్సిపల్ కార్పొరేషన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి దేవరకొండ సుజాత గారికి మేమందరం అన్ని రకాల సపోర్ట్గా ఉంటూ గతంలో కంటే రాబో రోజుల్లో నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని విధాల ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమైన విషయం అంబేద్కర్ రాజ్యాంగం గిరిజన బిడ్డ ఎక్కాల ఎటుపోయారో గిరిజన బిడ్డ ఎన్నికవుతుంటే మాకైతే కనపడలా. గిరిజన బిడ్డ పదవి చేపడతా ఉంటే వెనకుండి నడిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లారా, పోడియం మీదకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించినటువంటి కార్పొరేటర్లారా ఎటుపోయారు? ఏది మీ ప్రేమ గిరిజనుల పైన? ఒక గిరిజన మహిళ కార్పొరేటర్గా ఈరోజు ఎన్నికవుతుంటే ఎటుపోయారు మీరందరూ? నెల్లూరు ప్రజలారా, విఘ్నులైనటువంటి నెల్లూరు ప్రజలారా, ఆలోచన సాగించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందువల్ల ఈ డ్రామాలు జరిగినాయి? ఎవరి ప్రోద్బలంతో జరిగినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది నడిపించినటువంటి కార్పొరేటర్లు ఎటుపోయారు? ఈరోజు గిరిజన బిడ్డ మేయర్ స్థానంలో మేయర్గా ఎన్నిక కాబట్టి కూర్చోబోతుంటే ఎటుపోయారని చెప్పి అడుగుతా ఉన్నా. అన్నీ గమనిస్తున్నారు. తగిన రీతిలో తగిన సమయంలో రేపు 2026 చివరికి కావచ్చు, 2026-27 మొదట్లో కావచ్చు, నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 100% కార్పొరేషన్ని 100% అన్ని స్థానాల్లో కూటమి జెండా ఎగురవేస్తాం.
నారాయణ సార్ గారు, శ్రీధర్ అన్న, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా అందరి యొక్క ఇద్దో ప్రజలన్నీ గమనిస్తున్నారు. మాయ మాటలు, కల్లిబొల్లి మాటలు ఎవరు చెప్తున్నారు, అభివృద్ధి ఎవరు చేస్తున్నారని చూస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మళ్ళీ నెల్లూరు నగరపాలక సంస్థ పైన 100% కూటమి జెండా ఎగురవేయడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా ఆల్రెడీ మీకు చెప్పున్నా. ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టారు మేయర్ గారు. ఈరోజు దయచేసి సామరస్యమైన ప్రశ్నలతో అటువంటి మళ్ళీ నెక్స్ట్ సమావేశంలో అటువంటి అన్ని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీరు అందరూ మాట్లాడుకున్నాం. అన్నిటికీ కూడా వివరంగా సమాజం ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టారు, కొత్తగా బాధ్యతలు చేపట్టారు. కాబట్టి మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది నూతన మేయర్ ఎన్నిక ప్రక్రియ. మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. దయచేసి అటువంటి క్వశ్చన్లు నెక్స్ట్ ఇంకొక పాత్రికేయుల సమావేశంలో మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.